డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రైటర్గా, డైరెక్టర్గా, బిగ్ బాస్ సీజన్ 4లో కూడా కంటెస్టెంట్గా మనందరికీ ఎంతో సుపరిచితమైన డైరెక్టర్ సూర్యకిరణ్ అనారోగ్యంతో ఈరోజు మృతి చెందడం అందరికీ కూడా షాక్ అనిపించింది. సో ఎందుకంటే ఆయన గురించి ఇంతకుముందు మనం వార్తల్లో చూసాం. ఆయన డివోర్స్ మ్యాటర్ కానివ్వండి, అన్నిట్లో ఆయన ఇంట్రెస్ట్లో అన్నీ కూడా ఆయన చెప్పారు. ఆయన లైఫ్ గురించి తెలిసిందే. బట్ ఆయనకి అనారోగ్యం ఏంటి, సడన్గా ఎందుకు మృతి చెందారు, సో ఈ వార్త విన్న అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్, టాలీవుడ్ కానివ్వండి, అటు తమిళ ఇండస్ట్రీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో బిగ్ బాస్ కంటెస్టెంట్ కరాటి కళ్యాణ్ సీజన్ 4లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. వీళ్ళంతా కూడా సీజన్ 4లో మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేశారు కలిసి. సో కరాటి కళ్యాణ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో సూర్యకిరణ్ గురించి కొన్ని విషయాలు, ఆయనతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నిజంగా సూర్యకిరణ్ గారు అంటే మాకు కూడా మధ్యాహ్నం తెలిసింది. సో ఇంతకుముందు ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉన్నట్టు ఎప్పుడు వార్తల్లో కూడా ఏం తెలియలేదు. బట్ సడన్గా ఆయన డెత్ న్యూస్ విని అటు అందరూ కూడా అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా షాక్లో ఉన్నారు. అంటే తక్కువ ఏజే కదా, సో మీకు ఆయనతో మంచి అనుబంధం ఉండింది. సో తర్వాత కూడా మీకు పర్సనల్గా కూడా బిగ్ బాస్ తర్వాత కూడా కలిసినట్టున్నారు కదా, సో ఆయనతో మీకున్న అనుబంధం గురించి కొన్ని విషయాలు చెప్పండి. ముందుగా ఈరోజు ఇలా ఆయన గురించి మాట్లాడాల్సి రావడం చాలా బాధాకరం. సూర్యకిరణ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మాత్రం కోరుకుంటున్నాను. ఆయనకి ఎప్పుడూ మనశ్శాంతి లేదు అన్ని విధాలుగా. ఇప్పుడైనా మనశ్శాంతిగా ఉంటాడేమో ఆయన అక్కడ పైన. ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోవడంతో ఆయన కొంచెం బాగా డిప్రెస్ అయిపోయారు. దానితో పాటు అలవాట్లు కొంచెం ఎక్కువ అయిపోయినాయి. ఆ అలవాట్లు బాగా మనిషిని ఎప్పుడు దిగజార్చేస్తాయి మనల్ని. ఆయన అలవాట్ల వల్లే ఆయన అన్నీ వదిలేసుకున్నారు. నాకెందుకు ఇంకా ఏం లేదు, నాకు ఇంకెవ్వరు లేరు అంటే ఎప్పుడు చెప్పినా పాపం ఆవిడతో డివోర్స్ అయిపోయే ముందు కూడా ఆవిడ గురించే ఎప్పుడు హౌస్లో మాట్లాడినా, బయటకు వచ్చాక మాట్లాడినా ఎప్పుడైనా మంచిగా మాట్లాడేవారు ఆవిడ గురించి. చాలా ప్రేమ, అంటే అంత ప్రేమ ఉంది కాబట్టే మరి ఆయన అట్లా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అనుకోవచ్చు. సో అవన్నీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అయిపోయింది. అది ఈయనకి దెబ్బ పడిపోయింది. ఆ పర్సనల్ మ్యాటర్ ఏమైందంటే వాళ్ళిద్దరూ విడిపోవడం వదిలేస్తే ఈయన బాగా గుండెపైన తీసేసుకోవడంతో ఈయన బాగా డీప్గా వెళ్ళిపోయి ఇంకా నాకేం అవసరం లేదు, డైరెక్షన్ అవసరం లేదు, మంచి డైరెక్టర్, మంచి యాక్టర్. ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా సురేష్ అనే పేరుతో ఎన్ని 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 సినిమాలు చేశారండి. 200 పైన చిన్న బాలనటుడుగా నంది అవార్డులు తీసుకున్నారు సినిమాకి. సత్యం కానీ లేకపోతే ధన కానీ వీటికి చాలా మంచి 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 సింగరు, మంచి డాన్సరు. ఆయన మంచి అంటే స్మోకింగ్ ఇవన్నీ ఉండడం వల్ల ఊబకాయం వచ్చేసి ఫస్ట్ నుంచి ఆయన కొంచెం లడ్డుగానే ఉండేవారు. ఆయన ఎప్పుడు సన్నగా లేరు. సో ఆయన అయినా కానీ ఫ్లెక్సిబుల్ బాడీ. మాతో అక్కడ డాన్సులు చేసేప్పుడు అన్నింటి చూసేవాళ్ళం మేము. చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేవారు. ఆయనకి ఏమీ అంత అనారోగ్య సూచనలు ఏం లేవు మాకు తెలిసి, మేము చూస్తుండగా. ఆ సిగరెట్టు, మందు ఇంకా తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్నీ వదిలేసి ఒక కంటిన్యూస్గా ఇంకా ఉదయం నుంచి నైట్ వరకు అదే పనిలో ఉన్నాం అనుకోండి, ఎన్ని రోజులు కాస్తుంది బాడీ? 1 month 2 months తర్వాత అది రియాక్ట్ అయిపోతుంది. అలా ఏమైనా రియాక్ట్ అయ్యి జాండీస్ వచ్చాయని విన్నాను. మేబీ లివర్ ప్రాబ్లం అయితేనే వస్తుంది అది. సో జాండీస్ వల్ల ఆయన మళ్ళీ దాన్ని కూడా కంట్రోల్ చేయకుండా ఉన్నవి ఆపుకోలేక ఇంకెందుకు లైఫ్ అనుకున్నారో ఏమో, మరి అన్నీ మళ్ళీ వదులుకోపోయి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. కానీ హార్ట్ అటాక్ అంటే మరి జాండీస్ పైన మళ్ళీ ఏమైనా తాగడమో లేకపోతే సిగరెట్ స్మోకింగ్ ఏమైనా చేశారా లేకపోతే చేయలేదో అది తెలుసుకోవాలి. ఒకళ్ళు చేసి ఉంటే మాత్రం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు హార్ట్. కానీ ఏజ్ అయితే 50 లోపలండి, 48 50 లోపలే, 50 దాటి కూడా లేదు ఆయనకి. ఎందుకంటే నాకు బాగా తెలుసు, మాకన్నా మహా అయితే 4-5 years పెద్ద అతను. అలాంటి వ్యక్తి అసలు ఇలా చనిపోవటం అసలు షాకింగ్. అసలు మీరు చెప్తుంటే అందరూ చనిపోయారని నేను ఎక్కడో అసలు ఏంటిది అతను చనిపోవడం అంటే అన్నట్టుగా ఉన్నాను నేను. అసలు ఊహించుకోలేదు అసలు ఆయన ఇలాంటి వార్త వింటాం ఈరోజు అని. కానీ వెరీ బ్యాడ్ అండి, సాడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. వాళ్ళ సిస్టర్స్ అంటే చాలా ఇష్టం, 2 sisters. వాళ్ళు మలయాళీ అండి. మలయాళీ. వాళ్ళ చెల్లి సుజిత కూడా మంచి ఆర్టిస్ట్, మీకు తెలుసు. ఆమె అంటే ప్రాణం. నన్ను కూడా అలాగే అనేవారు, మా చెల్లెల్లా ఉంటారు మీరు, మా చెల్లెల్లా ఉంటారని. అంటే పేరు వాళ్ళ వైఫ్ పేరు అయినప్పటికీ బిగ్ బాస్ హౌస్లో కూడా తన పేరు కళ్యాణి అండి. కానీ మిమ్మల్ని నేను లక్ష్మి అనే సంథింగ్ ఏదో పేరు పెట్టి పిలిచేవారు నన్ను. అలా పిలిచి అప్పుడప్పుడు మధ్యలో మామూలు టీ, కాఫీ ఏదన్నా మా ఇద్దరం బాగా కూర్చొని మాట్లాడుకున్నాం. పాటలు
మాటలు, లేకపోతే ఆయన ఏదైనా అడగడం, ఏం జరిగింది అసలు, ఏం చేస్తారు మీరు, అన్నీ అడిగేవారు. అడిగి బయటకు వచ్చేప్పుడు కూడా నా గురించి పాజిటివ్గానే రిపోర్ట్ ఇచ్చి వచ్చారు ఆయన. ఆంజనేయ స్వామి ఆయన శక్తి ఆయనకు తెలియదు, కళ్యాణి గారు ఆంజనేయ స్వామి లాగా అనమాట అని చెప్పేసి నా గురించి అక్కడ మీరు చూడొచ్చు, మీ బిగ్ బాస్ ఆయన బయటకు వచ్చేప్పుడు ఆ ఎపిసోడ్స్లో నా గురించి చాలా పాజిటివ్. బయటకు వచ్చినా కూడా ఎప్పుడు ఆవిడ ఇన్నోసెంట్ అండి, ఆవిడ మాట్లాడుతుంది, ఆమె అన్నీ చెప్పేస్తుంది అని పాపం. నాకు చాలా చాలా మంచి అనుబంధం ఉండింది. మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు మంచి సింగరు, నాన్నగారితో పాటలు పాడించుకొని, మృదంగం ఆయన కూడా మంచి అట్లా ఉంటే తమ్ముడి దగ్గర స్టూడియోలో కూర్చొని పాట పాడారు. మా ఇంట్లో చాలాసేపు ఉన్నారు. నాకు రాగి సంకటి చేసి పెడతానంటే వస్తాను, ఆయన రాగి సంకటి చేయించుకొని తిన్నారు. చాలా అసలు నేను మంచి ఫుడ్ వండి పెట్టేదాన్ని లోపల, మీ ఫుడ్ కోసం నేను వస్తాను అని చెప్పేసి. హైదరాబాద్ వస్తే నాకు ఫోన్ చేసి కంపల్సరీ. చాలాసార్లు మేము మీట్ అయ్యామంటే కలిసాం, కానీ నేను ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టేషన్ నేను తక్కువ కలిశాను. వాళ్ళు వచ్చినప్పుడు ప్రతిసారి ఫోన్ చేసేవారు, ఎక్కడున్నావమ్మా అనేసి. కానీ నేను ఎప్పుడు నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూర్చొని పబ్లు పార్టీలకి వెళ్ళే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. మనమేమో ఎప్పుడు ఎవరితో కలవం కాబట్టి తక్కువ కలిసేదాన్ని నేను. కానీ కలిసేది తక్కువైనా మంచిగా మాట్లాడుకునేవాళ్ళం, అన్ని విషయాలు చెప్పేవారు. సినిమా తీస్తున్నా తొందరలో, సినిమాలో మంచి క్యారెక్టర్ చేయాలి, మీకు మంచి క్యారెక్టర్ ఉంది అని, క్యారెక్టరు మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది, పోలీస్ ఆఫీసర్, అది చెప్పారు నాకు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ మధ్యకాలం షిఫ్ట్ అయిపోతాను, అందరు నాకు ఇల్లు చూడమన్నారు. ఈ శ్రీనగర్ కాలనీని, ఇందిరానగర్ ఈ టైంలో ఈ పక్కన ఇల్లు చూడండి, నాకు ఒక 25,000 అలా ఉంటే సరిపోతుంది, అలాంటి ఇల్లు చూడండి అమ్మా, మీరంతా అక్కడ దగ్గరలో ఉంటారు కదా, నాకు ఇల్లు చూడమని చెప్పారు. చూడండి నేను ఆఫీస్ తీసుకోవాలి, ఆఫీస్ రూమ్ అక్కడ ఉంటే నాకు నేను సిట్టింగ్స్కి అన్నీ ఉంటుంది, స్టార్ట్ చేస్తాను సినిమాని. అసలు ఎంత స్ట్రాంగ్గా చెప్పారు, ఎంత ఫ్యూ మంత్స్ ముందే, ఎక్కువ టైం కాలేదు. ఇంతలో ఆయన ఇలా చనిపోవడం ఏంటి అసలు షాకింగ్ అనమాట. సూర్యకిరణ్ గారు ఆయన అసలు ఇలా అయ్యే అంత ఏం లేదు నాకు తెలిసి. ఆయనంతటా ఆయన స్వయంకృత అపరాధం అంటాం కదా, మనమే చేసుకుంటాం కొన్ని, మన తాలూకా దీన్ని మనమే కట్ చేసుకొని మనమే. డిప్రెషన్ అనేది చాలా మనిషికి ఇబ్బంది పెడుతుందండి. దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళే, ఓవర్కమ్ చేసి వచ్చిన వాళ్ళే విన్నర్స్ అవుతారు. ఆయన దాని నుంచి బయటకు వచ్చేసి ఉండుంటే పక్కాగా మళ్ళీ ఒక పెద్ద హిట్ కొట్టి మంచి డైరెక్టర్గా ఎవరైనా ఒక సపోర్ట్ చేసి మంచి ప్రొడ్యూసర్ వచ్చి ఈ పాటికి ఆయన పొజిషన్ వేరుగా ఉండేది. అంటే అక్కడ ఆయన ఫ్యామిలీ చూసుకోవడానికి, జాగ్రత్త తీసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి. మదర్ ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు, కలిసే ఉంటారు ఆయన అందరితో. అంతా బాగానే ఉంటుంది అక్కడ ఆయనకి. వాళ్ళేమంత పొజిషన్ ఏం బ్యాడ్ కాదు, బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అంతే. హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉండేటప్పుడు వేరుగా ఉండేవాడు ఆయన ఒక షార్ట్ పీరియడ్లో అలా వచ్చి ఒక వెలిగి మొత్తం అందరికీ నేనేంటి అని ఒక ఫ్లేవర్ చూపించి, అంటే నేను ఆల్రౌండర్, నేను ఒకటే కాదు అన్నీ చేయగలను అని చెప్పేసి అన్నీ చూపించేసి అన్నీ చేసేసి అలా వెళ్ళిపోయాడు ఆయన మళ్ళీ అంతే. అది ఆ ఫ్లేవర్ మనకు వదిలేసాడు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఒకటి మంచి టాలెంటెడ్ పర్సన్, అంతవరకు చెప్పగలను. మంచి మనసున్న మనిషి, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవండి అతనికి. ఏదైనా అవుట్ స్పోకెన్. ఏదైనా బిగ్ బాస్ ముందు సినిమాల్లో చూశాను, ధనాలు అటువైట్లో, అంటే ఒక క్యారెక్టర్ కోసం ఏదో అప్పుడు పిలిచినట్టు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు అప్పుడు సినిమాలు చేస్తున్నప్పుడు మేడం వాళ్ళు. కానీ ఇద్దరు తెలుసు అంతే, మనం ఎక్కడైనా ఫంక్షన్స్లో కలుస్తాం కదా, అలా హలో అంటే హాయ్ అంతే. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను లోపలికి వెళ్ళినాక అందరితో కన్నా ఎక్కువ నాతోనే మంచిగా ఉండేవారు ఆయన. ఎక్కువ ఏంటంటే వంట ఏదైనా ఎలా కనెక్ట్ అవ్వాలంటే నేను పాటలు పాడతాను కదా, ఆయన పాడతారు, ఆయన దరువేస్తూ ఉండేవారు, నేను పాడుతుంటే దరువేస్తుండేవారు. మాస్టర్ డాన్స్ చేస్తుండేవారు. అట్లా ముగ్గురు, మాస్టర్ నేను సూర్యకిరణ్ వీళ్ళందరూ అనేవారు, మీ ముగ్గురు ఒక బ్యాచా, మీ ముగ్గురు ఒక ఏజ్ గ్రూప్ అండి. కానీ వాళ్ళిద్దరు పెద్ద, నేను కొంచెం పెద్దగా కనిపిస్తా, కానీ వాళ్ళు నాకన్నా మా అందరికన్నా పెద్ద మాస్టర్. తర్వాత సూర్యకిరణ్ గారు, తర్వాత చూస్తే నేనే వస్తాను ఆ బ్యాచ్లో. సో మా ముగ్గురం కనెక్ట్ అయ్యాము అన్నట్టుగా. అంటే నేను వెళ్ళిపోయినప్పుడు కూడా ఫస్ట్ సూర్యకిరణ్ వెళ్ళిపోతారు అని అందరికీ అర్థమైపోయింది. ఆయన మాట ఎరగెన్స్గా ఉంటుంది, చెప్పండి నాకే అవసరం లేదు నేను వెళ్ళిపోతా అనేవాడు ప్రతి నిమిషం. దాంతో ఆ తర్వాత సెకండ్ వీక్ నేను దిగేశా. ఆయన అన్నారు మీరు వచ్చేస్తారు, తర్వాత మాస్టర్ ఆగిపోయారు ఎన్నో వారాలు. సారీ, అది అంతా ఒక జర్నీ. కాకపోతే ఏంటంటే ఆయనతో పరిచయం అలా స్ట్రాంగ్ అవ్వడానికి అది ఉపయోగపడింది మా అందరికి. తర్వాత బిగ్ బాస్ తర్వాత కలిసారా?
బిగ్ బాస్ తర్వాత 2-3 సార్లు కలిసాము ఫ్రీక్వెంట్గా. ఫంక్షన్స్లో కలిసాము, బిగ్ బాస్ ఉత్సవాలు కలిసాము. తర్వాత ఏవో 2-3 ఆయన ఎక్కువ ప్రైవేట్ లైఫ్ని ఇష్టపడతారు, అందరిలో ఉండడు ఆయన ఎక్కువగా. ఎందుకంటే ఆయనకున్న అలవాట్ల దృష్ట్యా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన కొంచెం కలిసి ఉండరు అందరితో. కలిసినప్పుడు బాగా మాట్లాడతారు, కానీ అక్కడ మనం ఉంటే మీరు మీరు ఫోటోలు మీరు కానివ్వండి ఆయన వెళ్ళిపోతారు పక్కకి, ఉండరు అస్సలు అట్లా అనమాట. చాలా ఏదైనా స్ట్రైట్ ఉంటారు, అంటే వెనకోటి ముందోటి అట్లా నటించరు, అంతవరకు చెప్పవచ్చు. బాగా మంచి మనిషి అండి. అంతవరకు ఆయనకి ఇలా తీసుకెళ్ళిపోతాడు భగవంతుడు ఇంత తొందరగా అన్నది జీర్ణించుకోలేని విషయం. అయినప్పటికీ టైం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళిపోతాం. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. ఆయన మళ్ళీ ఇప్పుడు ఎక్కడైనా మళ్ళీ జన్మ తీసేసుకున్న ఆశ్చర్యపోకర్లేదు. అంటే వెంటనే ఇమీడియట్ కాదు, 11 days ఉంటుందట ఆత్మ. చెప్తారు మన సంప్రదాయం ప్రకారంగా, మన పురాణ ఇతిహాసాల ప్రకారం 11 days తర్వాత మళ్ళీ ఎవరైనా అంతే, పునరపి జననం పునరపి మరణం. మనం లేదు అన్నా కాదన్నా ముందు వెనక అంతే. కాబట్టి ఆ మనిషి వెళ్ళిపోయినాక ఆయన గురించి మంచి ఆయన చేసి వెళ్ళింది అది మనం చూసుకుంటూ మాట్లాడుకోవాలి. డివోర్స్ తర్వాత కూడా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కళ్యాణ్ గారి గురించి పాజిటివ్గానే మాట్లాడారు. మళ్ళీ కలిసిన నాకు ఓకే అని ఇష్టం గురించి చెప్పారు. మీతో అంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు కానీ బయట తర్వాత కలిసినప్పుడు కానీ ఎక్కువగా కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుండేవారా? ఎప్పుడు అమ్మ అమ్మ అందరినీ అమ్మనే పిలుస్తారండి మ్యాక్సిమం. అమ్మ అమ్ములు ఇట్లా పిలిచేవారు ఆయన. మా చెల్లెళ్ళు ఎలాగో నువ్వు అలాగే అనేవారు నన్ను. వాళ్ళ చెల్లెలు 2 చెల్లెలు, నాకు 3వ చెల్లి అనేవారు నన్ను అట్లానే. లోపల కూడా అట్లా అనేవారు నన్ను. మిమ్మల్ని లక్ష్మి అని పిలుస్తానని చెప్పేవారు. అంటే మా ఇంట్లో ధనలక్ష్మి అంటారు, సో లక్ష్మి అని పిలుస్తాను అని. దాంతో ఏంటంటే ఆయన ఎక్కువగా మాట్లాడితే ఆవిడ గురించి వస్తుంది. ఏది మాట్లాడినా ఫస్ట్ అట్లా ఇట్లా ఆ సినిమా ఈ సినిమా అందులో క్యారెక్టర్ తెలుసు, ఆవిడ ఎంత బాగా చేస్తుంది మొత్తం. ఆవిడ యాక్టింగ్ గురించి, ఆవిడ మాటల గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి, వీళ్ళిద్దరు అనుబంధం గురించి. మరి ఏం మనకు తెలియదు కదా వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఏమైందని మనకు తెలియదు. అది అలా అవ్వకపోయి ఉంటే పాపం ఈయన ఇద్దరు బాగుండేవారు కదా. అదే కదా కోరుకోవాలి మనం. పాపం మనం ఏం చేయగలం, వాళ్ళకి ఏముందో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఎలా దాన్ని చెప్పగలుగుతాం. సో వాళ్ళిద్దరూ బాగుండుంటే బాగుండేది అనుకోవాలి. ప్రజెంట్ మనం ఏం చేయలేం కదా. విడిపోయారు, తర్వాత ఆయన లైఫ్ ఇలా రాసి ఉంది కాబట్టి అలా అయిపోయింది అంతే. ఆయనకే బాగుండుంటే అలా అవ్వదుగా. కాబట్టి ఇంక మనం ఏం చేయలేం, ఇంకా అయిపోయింది. ఆయన అంటే బాగున్నప్పుడు ఆయన చేతులారా చేసేసుకొని ఇప్పుడు ఇంకా ఇక్కడికన్నా అక్కడ బెస్ట్ అనుకుని ఉంటారు, తొందరగా వెళ్ళిపోయారు అంతే. లాస్ట్గా అంటే పోయిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అంటారు. లాస్ట్గా మీ ఇంటికి వచ్చినట్టున్నారు కదా? వచ్చారండి, అప్పుడు వచ్చారు. అంటే ఇప్పుడు కాదు, వచ్చి చాలా సంవత్సరాలు దాటింది. బట్ ఆ తర్వాత ఇంకెక్కడికి రాలేదు ఆయన. 1 సంవత్సరం తర్వాత వచ్చినా బయట ఎక్కడో ఏదో సిట్టింగ్స్కో ఏదో పని మీద వస్తున్నా అని చెప్పారు. అప్పుడు నేను కలవలేకపోయాను లాస్ట్లో. మొన్న ఒక 3 months బ్యాక్ కూడా ఫోన్ చేసి వస్తున్నా అని, అదే ఆఫీస్ చూడమని చెప్పారు, వస్తున్నా మనం సినిమా చేస్తున్నామండి అన్నారు. 4 months అయిపోయిందేమో అది నాకు తెలిసి, అంతే, అంతకుమించి ఎక్కువ కాదు. తప్పకుండా సార్ మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి, తీద్దాము మనం రూమ్ అది చెప్తాను ఎవరికైనా, వాళ్ళు ఎక్కడో దగ్గర చేసి పెడతారు, మీకు సరిపోయేటట్టు ఉంటుంది, మీకు అందులోనే ఉంటే బెటర్. అంటే నేను ఉండడానికి కూడా సరిపోవాలి మా, లేకపోతే ఇబ్బంది అవుతుంది నాకు, మళ్ళీ వెళ్ళి వేరే దగ్గర ఉండడం అంతే కష్టం అవుతుంది. కలిసి ఉండేటట్టు ఒక పెద్ద 3 bedroom తీసుకుంటాను అనుకుంటున్నాను. ఈ ఏరియాలో 25-30 దొరుకుతుంది, చూడండి 30 అయినా పర్వాలేదు అని చెప్పారు. సరే అన్నా నేను. మళ్ళీ ఆయన ఫోన్ చేయలేదు. మరి అనారోగ్యకరం నేను కూడా చేయలేదు. అంటే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము, మనం ఏదో పనుల్లో ఉంటాం, ఆయన ఏదో బిజీలో ఉంటారు. ఆయన బాగుందా బాగాలేదా ఎట్లా అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు ఆయన కాల్ చేస్తారు, చేసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి ఇప్పుడు ప్రాజెక్ట్ ఏమవుతుంది అన్నీ అడిగేవారు. నేను ఏం చేయట్లేదండి, ఇంతకు ముందు చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయట్లేదు, మంచి క్యారెక్టర్స్ రావట్లేదు, వస్తే చేస్తాను, మా సినిమాలో మీకు అదిరిపోయే క్యారెక్టర్ ఉంది ఇలా చెప్పేవారు. థ్యాంక్ యూ అనేదాన్ని అంతే. అంతకుమించి ఆ తర్వాత మళ్ళీ మేము కలవలేదు. మళ్ళీ వస్తే రాగి సంకటి చేసి పెట్టండి అనేవారు. పాపం అతను బాగా ఇష్టం రాగి సంకటి చేసి పెట్టండి. చనిపోయాడని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కలిసి ఒక దగ్గర ఎక్కువ కాలం ఉన్నాము లేదనేది పక్కన పెడితే మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక 2-3 weeks మేము అందరం, అంటే ఆయన ఉన్నది 1 week, తర్వాత మిగిలిన వాళ్ళ సంగతి ఈయన 1 weekలోనే అసలు మాకు తెలుసు ఆయన వెళ్ళిపోతాడని, అతనికే తెలుసు ఆయనే ఫస్ట్ వెళ్ళిపోతారు. ఆయన బిహేవియర్ కూడా అంటే కోపం అనమాట, కోపం చూపించేసేవారు. దాంతో జనాలకు అందరికి కొంచెం అనిపిస్తుంది కదా, సో ఆయన వెళ్ళిపోతారని అనుకున్నాం. అలాగే ఆయన వెళ్ళిపోయారు ఫస్ట్ వీక్. ఆ 1 weekకే మాకు బాగా, తర్వాత వచ్చినాక ఎక్కువ రోజులు కలిసాం మేము. వచ్చినాక మేమందరం కలిసి అమ్మ రాజశేఖర్ గారు, సూర్యకిరణ్ గారు, మేమంతా రాజశేఖర్ గారు వైఫ్ వీళ్ళంతా కలిసి తను ఫ్రెండ్స్ అందరు వచ్చేవారు. కూర్చుని మాట్లాడుకొని ఏదైనా వండుకొని తిని వాళ్ళ ఇంట్లోంచి వీళ్ళలోంచి తెచ్చుకొని
అంత తర్వాత ఎవ్వరు కలిసినా మెహబూబ్ గురించి, ఆయన కూడా మెహబూబ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. అందరూ మెహబూబ్ వాళ్ళ గురించి మాట్లాడుతుండేవారు. అంటే ఏమో మరి వాళ్ళు బాగా దగ్గర అమరాజశేఖర్ గారికి ఆయనకి. సో వాళ్ళంతా అమరాజశేఖర్ గారు అంటే చెన్నై కదా బేస్, వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు అట్లా వాళ్ళంతా ఒక బేస్ కదా. సో వాళ్ళకి ఎక్కువ ఇంటిమసీ ఉంటుంది మాకన్నా. మంచి ఏంటో షాకింగ్ న్యూస్ అండి, చాలా బాధగా ఉంది. ఎంత తొందరగా వెళ్ళిపోవాల్సిన మనిషి కాదు, భగవంతుడు మంచి వాళ్ళందరూ ముందు తీసుకెళ్ళిపోతాడు. పుల్లండి ఆయనకి ఇదే అంటున్నాను కదా, ఎక్కడికన్నా కూడా ఆయన అక్కడ ఆనందంగా ఉంటాడేమో. మంచి వ్యక్తిని కోల్పోయాం, ఒక మనిషి, మంచి డైరెక్టర్. ఆయన ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు, డైరెక్టర్ అని చెప్పొచ్చు, లిరిసిస్ట్ అని చెప్పొచ్చు, అలాగే ఒక మంచి హ్యూమన్ బీయింగ్. ప్రతి దగ్గర కూడా అందరికీ ఏదైనా ఆయన చేతిలో ఉన్నంత హెల్ప్ చేసేవారని విన్నాను నేను, ఆయన గురించి మంచిగా విన్నాను. సో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ గురించి పక్కన పెడితే ఆయన చేతులారా కొన్ని మానుకోవచ్చు చేసుకోవాలనుకుంటే. ఎక్కువ అడిక్ట్ అయ్యి కావాలని చేసుకుని ఈరోజు లివర్ డామేజ్ చేసుకొని హార్ట్ అటాక్ వచ్చేసిందంటే, అంటే ఊబకాయం కూడా మనం తగ్గించుకోవాలి. దీన్ని బట్టి మనం ఒకటి నేర్చుకోవాలి అంటే, ఎక్కువ లావు అయిపోతే కొంచెం ఇబ్బంది అండి. ఇప్పుడు నేను లావుగా ఉన్నాను కానీ కొంచెం ఫిట్గా ఉన్నాము, అయినా నేను అనుకుంటుంటాను నేను తగ్గుతుంటాను. అలా లావుగా ఉంటే సడన్గా వచ్చేస్తాయి కదా హెల్త్ ఇష్యూస్. మేబీ ఆయన లావు కూడా అయిపోయారు ఆ మధ్యకాలంలో చాలా, దానివల్ల కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు ఏమో. నాకైతే ఒక మంచి ఆత్మీయుని కోల్పోయాం, ఒక మంచి అన్నని కోల్పోయాను. ఫ్యూచర్లో మంచి సినిమా చేస్తారేమో అని ఆశపడ్డాం. సినిమా తొందరలో అనౌన్స్మెంట్ చేస్తానన్న మనిషి చేస్తారనుకున్నాం. సినిమా అనౌన్స్ చేయలేదు సరి కదా, ఆయనే వెళ్ళిపోయాడు పైకి. సినిమా అంతా వదిలేసి, అన్నీ వదిలేసి, నా సినిమా ఇక్కడతో అయిపోయిందని వెళ్ళిపోయాడు ఆయన. అంతే. ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియచేయగలను, ఇంకా అంతకనే చేయలేం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుదాం. మిస్ యూ సూర్యకిరణ్ అన్న, మిస్ యూ. హోం శాంతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.